హార్మోన్ డిస్టర్బింగ్ కెమికల్స్ ని ఎలా అవాయిడ్ చేయాలి? దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. మనం తీసుకునే ప్రతి ఫుడ్ లోనూ అడల్ట్రేషన్ జరుగుతుంది. మనం తీసుకునే ఫుడ్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అవన్నీ మనం తీసుకుంటే మనకి ఏం ప్రాబ్లమ్స్ వస్తుందో తెలియదు. సో ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ లో మనం తీసుకునే డైట్ ఎలా ఉండాలి అంటే హెల్దీ డైట్ అనేది తీసుకోవాలి. దీని ద్వారా మన హార్మోన్స్ అనేవి నార్మలైజ్ చేయడానికి మాక్సిమం మనం ట్రై చేయాలి. అంటే ఏంటి మేడం అంటే డైలీ మార్నింగ్ లేవగానే ఒక కంప్లీట్ 1 లీటర్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్, స్ప్రౌట్స్ ఆర్ వెరీ గుడ్. స్ప్రౌట్స్ అనేవి డైరెక్ట్లీ సీడ్స్ లో నుంచి ఆ చిన్న మొలకల్లాగా వస్తాయి కాబట్టి ఆ మొలకల్లో చాలా మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కంపల్సరీ ఒక 100 grams ఆఫ్ స్ప్రౌట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ప్రౌట్స్ అనేవి ట్రై చేయొచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్ లో మనము ఎక్కువగా బ్లాక్ గ్రామ్ తో చేసి, అంటే రైస్ తో కాకుండా బ్లాక్ గ్రామ్స్, రాగి అండ్ గ్రీన్ గ్రామ్స్ వీటన్నిటితో మిక్స్ చేసిన లాగా మనం ఇడ్లీలు కానీ దోశలు కానీ తయారు చేసుకోవచ్చు. ఉప్మాలో ఏంటి అంటే రైస్ ఉప్మా కాకుండా తక్కువ ఐటమ్స్ ని తీసుకోవచ్చు అనమాట. అలాగే మనం మధ్యాహ్నం అనేది లంచ్ తీసుకుని వచ్చేసరికి ఎక్కువ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, మెయిన్లీ కుక్డ్ ఐటమ్స్, ఆయిల్ తో ఫ్రైడ్ ఐటమ్స్ కాకుండా కుక్డ్ ఐటమ్ తీసుకోవడం మూలంగా మనకి బ్యాడ్ ఆయిల్స్ అనేవి, కొలెస్ట్రాల్ కానీ మన బాడీకి వెళ్లకుండా ఉంటాయి అనమాట. అండ్ ఈవినింగ్ స్నాక్ ఏదైతే ఉందో ఫ్రూట్స్ కంపల్సరీ తీసుకోవాలి. అన్ని రకాల ఫ్రూట్స్ వస్తున్నాయి మేడం, అవకాడోనే తీసుకోవచ్చు అనేం లేదు. ఎవ్రీ ఫ్రూట్స్ ఆర్ హ్యావింగ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. నైట్ బిఫోర్ 8 o'clock మన డిన్నర్ ని కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకి అట్లీస్ట్ ఒక 12 hours సాలిడ్ పొట్ట అనేది ఖాళీగా ఉంచుకుని ఓన్లీ ఫ్లూయిడ్స్ తీసుకుంటే చాలా వరకు మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ మన బాడీ కానీ మనకు నచ్చినట్టు బిహేవ్ చేయడం అనేది మొదలు పెడుతుంది.